గత ఎన్నికల విశ్లేషణలు మరియు స్థానిక సర్వేల ఆధారంగా నూజివీడు నియోజకవర్గంలోని 2,30,000 నుండి 2,45,000 వరకు మొత్తం ఓటర్లు ఉండవచ్చు. నూజివీడులో కాపు మరియు ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు అత్యధికంగా ఉండి గెలుపోటములను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాట్రాయ్ మండలంలో బీసీ మరియు ఎస్సీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. నూజివీడు పట్టణంలో ముస్లిం మైనారిటీలు మరియు వ్యాపార వర్గాల ఓట్లు కీలకం. 2026లో జరగబోయే కొత్త జనగణన సెన్సస్ ద్వారా కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు తెలిసే అవకాశం ఉంది. నూజివీడును ప్రత్యేక పార్లమెంట్ నియోజకవర్గంగా మార్చే అంశంపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. 2026 తర్వాత జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో కొన్ని కీలక అంశాలను గమనించవచ్చు. నూజివీడు ఎంపీ స్థానంపై కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం నుండి అధికారికంగా ఎటువంటి జాబితా విడుదల కాలేదు. పెరగనున్న లోక్సభ స్థానాల సంఖ్య 25 నుండి 38కి పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసినప్పుడు ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లా అనే సూత్రాన్ని పాటించింది. ఆ సమయంలో నూజివీడును జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ స్థానికంగా బలంగా వినిపించింది. అప్పట్లో ఈ డిమాండ్కు తగిన ప్రాధాన్యత లభించలేదు. సోషల్ మీడియాలో, రాజకీయ విశ్లేషణల్లో వైరల్ అవుతున్న ప్రతిపాదిత 13 కొత్త ఎంపీ స్థానాల జాబితాలో నూజివీడు పేరు వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతమున్న విజయవాడ, మచిలీపట్నం స్థానాలకు తోడుగా నందిగామ లేదా నూజివీడును కొత్త పార్లమెంట్ కేంద్రాలుగా చేసే అవకాశముందని భావిస్తున్నారు. నూజివీడుకు ఉన్న చారిత్రక నేపథ్యంలో కూడా జిల్లా కేంద్రం లేదా పార్లమెంట్ నియోజకవర్గం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాదన బలంగా ఉంది. ఒకవేళ నూజివీడు పార్లమెంట్ నియోజకవర్గంగా ప్రకటిస్తే దాని పరిధిలోకి వచ్చే సాధ్యమయ్యే అసెంబ్లీ స్థానాలు ఈ విధంగా ఉండవచ్చు. నూజివీడు నియోజకవర్గం కొత్తగా ఏర్పడే అవకాశం ఉంటే ముసునూరు నియోజకవర్గం, చింతలపూడి, తిరువూరు, మైలవరం, గన్నవరంలో కొంత భాగం కొత్తగా ఏర్పడే అవకాశమున్న విస్సన్నపేట లేదా చాట్రాయ్ నియోజకవర్గాలు. నూజివీడు భౌగోళికంగా కేంద్ర బిందువుగా ఉండటంతో పాటు ఐఐటి వంటి విద్యాసంస్థలు, మామిడి ఎగుమతుల కేంద్రం కావడం వల్ల దీనికి ఎంపీ స్థానంగా అర్హత ఉందని స్థానిక నాయకులు వాదిస్తున్నారు. జమీందారీ వ్యవస్థలో బలమైన కేంద్రంగా ఉన్న నూజివీడుకు చారిత్రక నేపథ్యంలో గుర్తింపు పోకుండా ఉండాలంటే దీనిని జిల్లా లేదా ఒక పార్లమెంటు నియోజకవర్గంగా చేయాలి. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు అతిపెద్ద డివిజన్గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా నూజివీడు చిన్న రసాలకు ఉన్న పేరును నిలబెట్టాలంటే భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న స్థానికుల కోరికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న ప్రజల కోరికను కూటమి ప్రభుత్వం తీర్చినట్లయితే నూజివీడును పార్లమెంట్ నియోజకవర్గంగా చేయాలన్న ఆలోచన వచ్చేది కాదేమో అనే అభిప్రాయం ఉంది. ఏలూరు, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు సమీపంలో ఉండటం వల్ల పునర్విభజన కమిషన్ జనాభా సాంద్రతను బట్టి వీటి పరిధిని పెంచుతుందా లేదా నూజివీడును విడదీస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి నూజివీడు ఎంపీ స్థానం అనేది ఒక బలమైన ప్రతిపాదన, రాజకీయ డిమాండ్ మాత్రమే. 2026 జూన్ తర్వాత ఏర్పడబోయే డిలిమిటేషన్ కమిషన్ క్షేత్రస్థాయి జనాభా లెక్కలను పరిశీలించి మండలాల వారీగా హద్దులను నిర్ణయించినప్పుడే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.